కేంద్రక విచ్ఛిత్తిలో ఉద్భవించిన న్యూట్రాన్లు చాలా వేగంగా చలుస్తూ కేంద్రక విచ్ఛిత్తికి ఉపయోగపడవు. మందగతి న్యూట్రాన్లే విచ్ఛిత్తికి పనికొస్తాయి. అంచేత చర్యలో ఉద్భవించిన న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించగలిగితే శృంఖలా చర్య జరగడానికి వీలు కల్పించడమవుతుంది అని ఫెర్మి భావించాడు. నీల్స్ బోర్ మేధా నైపుణ్యాలను వినియోగించుకోవాలనే ఆశతో అతనిని డెన్మార్క్ నుండి యునైటెడ్ స్టేట్స్కి రప్పించారు. ఒక నావికుని మారువేషంలో చీకటి రాత్రిలో డెన్మార్క్ నుండి స్వీడన్కు ఒక చిన్న పాత పడవలో వచ్చి అక్కడి నుండి బ్రిటన్ నుండి యునైటెడ్ స్టేట్స్కి విమానయానం చేశాడు. శృంఖలాచర్య జరిపేటప్పుడు చర్యాగర్భంలోకి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేటందుకు భారజలాన్ని అంటే హెవీ వాటర్ వాడవచ్చునని తనతో పాటు ఒక ఆకుపచ్చని డచ్ బీరు సీసాలో భారజలాన్ని తీసుకుని బయలుదేరి వచ్చాడు. అతని దగ్గర అది తప్ప మరే సామాను లేదు. ప్రయోగస్థలానికి చేరుకున్నాక అతని చేతిలో ఉన్న సీసా భారజలం కాదని బీరు ఉందని తెలుసుకున్నాడు. అతి జాగ్రత్తగా దాచిన భారజలం సీసా తన ఇంట్లో రెఫ్రిజిరేటర్లోనే ఉండిపోయింది. మేధావులకు మతిమరుపు సహజగుణం. అతను తలపట్టుకుని ఎంత నిరాశ చెంది ఉంటాడో ఊహించవచ్చు మనం. ఫెర్మి తన ప్రయోగానికే తయారు చేసిన యురేనియం గ్రాఫైట్ కుప్ప సరిగ్గా అందుకు అనువుగా ఉంది. గ్రాఫైట్కు న్యూట్రాన్లను శోషించుకునే స్వభావం లేదు. గ్రాఫైట్ను న్యూట్రాన్లు ఢీకొనగానే అవి గోడకు తగిలిన బంతిలా వెనుకకు మళ్ళీపోతాయి. ఈ విధంగా వాటి వేగం తగ్గుతుంది. చర్య అతి త్వరలోనే స్వయం పోషక శృంఖలా చర్యగా మారుతుంది. అంతేకాకుండా విచ్ఛితి ప్రక్రియ స్వయం పోషక కావాలంటే విచ్ఛేదన పదార్థం ఫిషన్ సబ్స్టెన్స్ కావాలంటే విచ్ఛేదన పదార్థం అంటే అది యురేనియం కొంత కనిష్ట పరిమాణంలో ఉండాలి. దీనినే కీలక ద్రవ్యరాశి క్రిటికల్ మాస్ అంటారు. ఫెర్మి తన ప్రయోగంలో 7 టన్నుల పదార్థాన్ని వాడాడు. యురేనియం గ్రాఫైట్ మిశ్రమంలోకి న్యూట్రాన్లను వదిలితే చర్య వేగం అపరిమితంగా పెరిగిపోయి అదుపు తప్పి పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. ప్రయోగాన్ని నిర్వహించేవారే కాదు, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. మరి దీన్ని ఎలా నిర్వహించాలి? చర్యను అదుపులో పెట్టడానికి ఫెర్మి యురేనియం గ్రాఫైట్ కుప్పలోకి న్యూట్రాన్లను శోషించుకోగలిగే కడ్డీలను ఉంచదలిచాడు. అందుకు అనువైనవి కాడ్మియం కడ్డీలు. కాడ్మియం న్యూట్రాన్లను శోషించుకుంటుంది కనుక ఈ కడ్డీలు చర్య వేగాన్ని తగ్గిస్తాయి. చర్య వేగం అదుపు తప్పేటంతగా పెరిగిపోతున్నప్పుడు ఈ కడ్డీలను చర్యాగర్భంలోకి తోస్తే వేగం తగ్గుతుంది. వేగాన్ని పెంచదలుచుకుంటే కడ్డీలను పైకి లాగేయవచ్చు. భోగి మంట పెద్దగా మండాలంటే మనం కర్రలను లోపలికి తోస్తాం కదా, మంట తగ్గించాలంటే ఏం చేస్తాం? వాటిని పైకి లాగేస్తాం. కానీ ఈ పరమాణు మంటని ఎక్కువ చేయడానికి కాడ్మియం కడ్డీలను పైకి లాగి తగ్గించాల్సి వచ్చినప్పుడు లోపలికి నెట్టాలన్నమాట. డిసెంబర్ 2, 1942 నాటికి ఈ ఏర్పాటంతా పూర్తయింది. అంతకు ముందు రాత్రి ఫెర్మి బృందంలో ఒక్కరు కూడా రప్ప వాలిస్తే ఒట్టు. వారు లెక్కలు మళ్ళీ చేసి చూసుకుంటూ అంతా సవ్యంగా ఉందో లేదో అని పరీక్షలు చేస్తూనే ఉన్నారు. చర్య మొదలు పెట్టడానికి న్యూట్రాన్లను చర్యాగర్భంలోకి ప్రవేశపెట్టాలి. చర్యను ప్రారంభించమని ఫెర్మి ఇచ్చే ఆజ్ఞకై వారు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఉదయమే ప్రయోగ స్థలానికి వచ్చిన వారెవ్వరూ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు. కాలం గడిచిపోతోంది. అయినా ఫెర్మి చర్యను ప్రారంభించమని చెప్పలేదు. ఫెర్మి ఏమాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే స్టాగ్ఫీల్డ్ స్టేడియం ఒక పెద్ద నగర గర్భంలో ఉంది. చర్యగాని అదుపు తప్పితే అక్కడ ఒక్క ప్రాణి కూడా బతికి బయటపడలేదు. ఫెర్మి ఆజ్ఞకే అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటే మధ్యాహ్నం అయింది. అందరూ భోజనాలకు లేవండి అని ఫెర్మి ఆజ్ఞాపించాడు. అతను శాస్త్రజ్ఞులలోనున్న ఆదుర్దాన్ని తగ్గించి వారు కాస్త విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడే తిరిగి వారు సరైన పంథాలో ఆలోచించగలుగుతారు అని భావించాడు. ఆ రోజు సాయంత్రం చికాగో టైం 17:25 చర్యాగర్భంలోకి న్యూట్రాన్లను వదిలారు. శృంఖలాచర్య వారు ఊహించినట్టుగా స్వయం పోషకంగా ప్రారంభమై పరమాణు మంట మండింది. ఫెర్మి దానిని 25 నిమిషాల పాటు మండనిచ్చాడు. తరువాత చర్యను ఆపమని అతను ఆజ్ఞాపించగానే చర్య ఆగిపోయింది. ఈ విధంగా ఫెర్మి కేంద్రక విచ్ఛితి చర్యను సున్నితంగా నిర్వహించగలిగాడు. చర్యకు కదలాలు వేసి లొంగ తీసుకున్నాడు. శాస్త్రజ్ఞుల బృందంలో ఒకరి అధికారులకు ది ఇటాలియన్ సీఫేరర్ హ్యాడ్ మేడ్ ఇట్ టు ద న్యూ వరల్డ్ అనే సమాచారాన్ని టెలిఫోన్లో చెప్పారు. ఈ రహస్య సమాచారంలో ఫెర్మిని ఇటాలియన్ నావికుడుగా పేర్కొంటూ అతను విచ్ఛితి చర్యను తన ఇష్టానుసారంగా సాధించాడని విషయాన్ని తెలియజేశారు. తదుపరి జరిగిన పరిణామాలను 5వ భాగంలో తెలుసుకుందాం.